రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈ రోజు కాదు, ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వబోడు కూడా. గుర్తుపెట్టుకో, ఎదట వాళ్ళని విమర్శించటానికి ముందు, ఎదట వాళ్ళకి రాయేయటానికి ముందు మీ పడవెట్లా మునిగింది, మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం, ఏదో చేయటం కోసం, నీ ప్రతిపక్షాన్ని హోదాని కాపాడుకోవటం కోసం మీరేదైతే తాపత్రయపడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారో నేను ఛాలెంజ్ ఇసిరాను. నేను కూడా రాను. మా అధికారులు వస్తారు, అధికారులు ఆదేశించాను. డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి. అధికారులు అక్కడే ఉంటారు. ఎన్ని ప్రొక్లైన్లు కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు. నేను అక్కడే నివసిస్తున్నాను. కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు, నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను, అదని ఇదని మీరు చెప్తుంటారే. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. ఆనాటి మా పిసిసి అధ్యక్షులు, ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోనును పైన తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి? మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు. అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు. నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా, అది నాదే అని చెప్తున్నా. కానీ నిజంగా అది నాది కాదు, నా కొడుకు పేరుతో ఉంది. కానీ నాది కాదని చెప్పను. ఎస్, ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇవ్వాలి నీకు. అది లేకుండా ఏదో విమర్శ చేయగలవాలి కాబట్టి విమర్శలు చేస్తే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు, మభ్య పెట్టేది లేరు. ఒక్క విషయం గమనించండి, ఈ హైడ్రా అనేది ఈనాడు యావత్ హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలోని వేలాది మంది సామాన్యులు ఈ హైడ్రాని అభినందిస్తున్నారు. ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు ఎందుకు భయం కలుగుతుందండి? అంటే మీరు 10 సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఏదైతే మీ తొత్తులు, మీ సంఘాలు, మీ స్వార్థపరులు, మీకు సంబంధించిన బినామీలని వేలాదిగా పుట్టగొడుగుల్లా లేచాయి.
ఏవైతే అక్రమంగా కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలకి వివిధ డొంక మార్గాలు ఏరుకొని పొజిషన్ తీసుకున్నారో వాటన్నిటినీ హైడ్రా పేరుతో ఈనాడు ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము పేదోడికి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీకొచ్చిన కడుపుల నొప్పి ఏంటట? మీకెందుకు కడుపుల నొప్పి? మీరు చేయలేని పని, మీ టైంలో కట్టిన బిల్డింగులు నిజంగా మీరు కరెక్ట్ ఉండి ఉంటే ఈ బిల్డింగులన్నీ మీ టైంలో కట్టనే కాకపోతే ఇవాళ మీకు ఎందుకంటే అడావుడి? ఎప్పటికైనా ఈ హైడ్రా యొక్క ప్రత్యేకత, ఈ హైడ్రా యొక్క గొప్పతనం తప్పకుండా సామాన్య ప్రజలకి ఉపయోగపడేది. ఈ కార్యక్రమం కోర్టు కూడా, గౌరవ ఆనరబుల్ కోర్టు కూడా హర్షించింది. మీరు చేయలేని పని మేము చేశామని మీకు దక్కాల్సిన గౌరవం మీ 10 సంవత్సరాల్లో మీరు చేయలేంది 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు అంతకుమించి ఏం లే. ప్రధానంగా శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు హైదరాబాద్లో 3 కమిషనర్లు వేశాం. ఎటువంటి 24 క్యారెట్ గోల్డ్ లాంటి కమిషనర్లు వేసామో చూడండి. ఎక్కడా పైరవీలకి తావు లేకుండా, ఎక్కడా శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా A1 టీంని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ట్ 62 ఒకసారి చూడండి. ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ, మర్డర్లు కానీ, కేసులు కానీ, ఇతరత్ర కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా కంట్రోల్లో ఉందో చూడండి. ఇది ఏదంటే వాళ్ళు కేవలం 8 నెలలకి పవర్ జారిపోయిందని 8 నెలల నుంచే జీర్ణించుకోకుండా తెల్లారి పొద్దు నుంచి గబక్కన ముఖ్యమంత్రి కావాలా, మంత్రులు కావాలనే తాపత్రయం తప్ప కనీసం ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు వీళ్ళు పడే కుప్పిగంతలన్నీ అప్పుడు వేస్తే ప్రజలు గ్రహిస్తారు. అరే 8 నెలలు, 7 నెలలు, 6 నెలలు, మొదటి నెల నుంచే కూలగొడుతున్నా పెద్ద మనిషి. ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొడతాం. ఇక మీడియా మిత్రుల సబ్జెక్టు కూడా ఇప్పుడు అడిగారు. చాలా దురదృష్టకరం. ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. ఒకటి నిజం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైనా మీడియా మిత్రులు వారికి వ్యతిరేకంగా, అది యూట్యూబ్ ఛానల్ కానీ, ఇతరత్ర ఏ ఛానల్స్ కానీ, ఏ ప్రింట్ మీడియా కానీ, వారి మీద వ్యతిరేకంగా ఏ ఒక్క ఆర్టికల్ వచ్చినా ఆనాడు వారు పెట్టిన కేసులు ఎన్నో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ, మా అనేక మంది మంత్రుల మీద కానీ, చివరికి నా మీద FTLలో నా ఇల్లుందని కానీ, ఇతరత్ర నన్ను కానీ అన్న ఎక్కడ మేము ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలే. మీడియా మిత్రులకి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. మహిళలన్నా, నా మహిళా సోదరీమణులు మీడియా మిత్రులన్నా, మీడియా మిత్రులు